అయిందా? మీకు చేతగాలే. లాస్ట్కి ఏమైంది? అపోజిషన్ పార్టీలో పెట్టిన జయరాం రెడ్డిని తీసుకొచ్చి మీ సర్పంచ్గా నిలబెట్టుకోలేదు మీరని గుర్తు చేస్తా ఉన్నాను. ఏడ కడితే మేము మా ఘాట్లో కట్టింది కాబట్టి బరగొడను అని మన దాంట్లో కట్టేసుకుంటే నీచ సంస్కృతి మీదయా, మాది కాదు. అన్నా రాంబాబు అనేటువంటి వ్యక్తి విలువలకు విశ్వసనీయులకు మారుపేరు గలని వ్యక్తి. అటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు నియోజకవర్గంలో ఈ రాష్ట్ర చరిత్రలో 82,000 మెజార్టీతో గెలిపించారంటే అది ఆయన విశ్వసనీయత. అంటే 82,000 ఒక మెజార్టీతో గెలిచిన ఒక నాయకుడిని తీసేసి ఇంకొక నాయకుడిని పెడదామంటే 1,00,000 ఓట్లు వచ్చి అదిగానే కదా పెట్టాల్సింది. మళ్ళీ అంత ధైర్యం స్థాయి ఎవరికైనా ఉందేమో తెలియజెప్పండి, బయటకు వచ్చి చెప్పండి. అన్నా రాంబాబు కంటే మేము మెజార్టీ తెచ్చుకుంటాము, అన్నా రాంబాబు గారికి కాదు మాకు టికెట్ ఇవ్వండి అని మేమే స్వయంగా వచ్చి నీ కాలు గడికి పాదాభిషేకం చేసి మా గిద్దలు నియోజకవర్గంలో అభ్యర్థి కూడా 1,00,000 ఓటుతో గెలిపించాము ఏమంటున్నాం. దయచేసి ఇటువంటి చిల్లర మాటలు, ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఆ రాంబాబు అన్న గారి మీద మాట్లాడితే మేము కాదు కదా వైఎస్ఆర్సీపీ కార్యకర్త